హాయ్ సార్. హాయ్ భారతి. సార్ ఇప్పుడు అప్‌కమింగ్ నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఉంది కదా సార్. అవును. సో, అందులో సిలబస్ ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే చాలామంది స్టూడెంట్స్ డౌట్‌ఫుల్‌గా చాలా డౌట్స్ అడుగుతూ ఉంటున్నారు. ఓకే. అందుకని సార్. సిలబస్ చేంజ్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే కొత్త సిలబస్ అనేది ప్రపోజల్ గవర్నమెంట్‌కి పంపించడం జరిగింది. గవర్నమెంట్ మోస్ట్‌లీ అప్రూవ్ చేస్తుంది. సో, అప్రూవ్ చేస్తే అప్‌కమింగ్ నోటిఫికేషన్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ చేంజ్ అయిపోతుంది. అయితే ఈ సిలబస్ చేంజ్ అనేది ప్రిలిమ్స్‌కి మాత్రమే. మెయిన్స్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది. ప్రిలిమ్స్ సిలబస్‌లో వచ్చిన చేంజెస్ ఏంటో చెప్తాను. సో, ప్రిలిమ్స్‌లో మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఈ 4 సబ్జెక్ట్స్ కూడా 20 మార్క్స్ ఈచ్ వస్తాయి. వీటితో పాటు ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ కలిపి ఒక 20 మార్క్స్. ఇప్పటికి టోటల్ 100 మార్క్స్ అయ్యాయి. కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్. మొత్తం కలిపి 120 మార్క్స్ అయ్యాయి. ఇవి కాకుండా డేటా ఇంటర్ప్రిటేషన్కి ఒక 10 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ ఇవన్నీ కలిపి ఒక 20 మార్క్స్. మొత్తం 150 మార్కులకి ఒకటే పేపర్ ఉంటుంది. అయితే ఈ 150 మార్కులకి పెట్టే పేపర్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. నెగిటివ్ మార్కింగ్ 1/3. మీరు గమనిస్తే ఇదంతా కూడా యూపీఎస్సి సివిల్స్ ఏదైతే ఉందో దాని ప్రిలిమ్స్ ప్యాటర్న్ లాగే ఉంది. యూపీఎస్సి సివిల్స్లో కూడా మనకి సేమ్ ఇదే ప్యాటర్న్, ఇదే రకంగా సిలబస్ ఉంటుంది. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎస్ఎన్టీ, ఎన్వైరన్మెంట్, కరెంట్ అఫైర్స్ ప్లస్ సీసాట్ సేమ్ సిలబస్ మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఉండబోతోంది. మీరు ఇంకొక విషయాన్ని గమనిస్తే ఏపీ పోర్షన్ అస్సలు లేదు. ఏపీ ఎకానమీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, ఏపీ జాగ్రఫీ కానీ ఏవి ప్రిలిమ్స్ సిలబస్లో పెట్టలేదు. కాకపోతే అవి మెయిన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ సార్. Yeah.